శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గోదాదేవ్యై నమః. శ్రీరంగనాథాయ నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ప్రియ భగవద్బంధువులారా, రావులపాడు గ్రామంలో వేంచేసిన శ్రీ సీతారామచంద్రస్వామి వారి యొక్క ఆలయంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా ఈరోజు 26వ పాసురాన్ని అనుసంధానం చేసుకుని అందులో ఉన్నటువంటి విశేషాంశాలు తెలుసుకుందాం. అయితే నిన్నటి రోజున అంటే 25వ పాసురంలో ఏం చెప్పారు వాళ్ళు? ఎన్నో రకాలైన మన కృష్ణ పరమాత్మ యొక్క జన్మ రహస్యాన్ని చెప్పారు. అంటే కృష్ణుడు పుట్టింది ఎందుకు? ఆయన మనల్ని పొందడానికి. ఆయన పుట్టుక మనల్ని ఆయనకి దగ్గర చేస్తే మన పుట్టుక ఆయన నుంచి మనం దూరం అయిపోయేలా చేస్తుంది. అయ్యో అంతటి గొప్పవాడు కదా అంటూ నిన్నటి రోజున శ్రీకృష్ణ జన్మ రహస్యాన్ని మేము తెలుసుకున్నాం అని చెప్పారు. ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్మ జన్మ రహస్యాన్ని తెలుసుకుంటారో వాళ్ళకి డైరెక్ట్గా మోక్షమే అని మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తారు. మరి వీళ్ళు ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు కదా చక్కగా. వీళ్ళకి ఇంత వాగ్వైభవం అంటే మాట్లాడే తీరు ఎలా వచ్చింది? ఇంత అందంగా మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు కళ్ళు కదులుతాయి, చెవులకి జుంకాలు కదులుతాయి, పెదాలు అదురుతాయి. వీళ్ళకి ఒళ్ళంతా కూడా రోమాంచితం అయిపోతూ ఉంటుంది. పరవశంతో మాట్లాడుతూ కృష్ణ పరమాత్మ వైపే చూస్తూ ఆనందంగా మాట్లాడుతుంటే వాళ్ళ ఆనందాన్ని చూసి ఈయన మైమర్చిపోతాడు. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో వినడం మానేసి వీళ్ళ వైపే వ్యామోహంతో ప్రేమతో అలా చూస్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళ చేత ఇంకా ఇంకా మాట్లాడించాలి, చాలా బాగున్నాయి మాటలు, వీళ్ళు ఏం మాట్లాడతారో చూద్దాం అని. ఏమర్రా, ఇప్పుడేమో నన్నే కాంక్షించి వచ్చాము, నీకోసమే వచ్చాము, నీ గుణ సంకీర్తన చేసుకుంటూ వచ్చాము, మాకు అలసట లేదు ఏమి లేదు అంటున్నారా ఓ పక్క నుంచి. ఇంకో పక్క నుంచి నీకు ఇష్టమైతే పరా అన్న వాద్యాన్ని ఇస్తే తీసుకెళ్ళిపోతాం అంటున్నారేంటి? నన్నే కావాలి, నేనే కావాలి అని అనుకున్న వాళ్ళు, నన్నే కోరుకున్న వాళ్ళు వేరొక దాన్ని కోరుకోకూడదుగా. వేరొక దాన్ని కోరుకోకూడదు. అసలు మీరు పర అన్నది అడగడంలో మీ ఉద్దేశం ఏంటి? మీ కోరిక విషయంలో నాకు ఏదో కొంచెం డౌట్గా ఉంది. మీరు మీ విషయంలో మీ మనోగతమైనటువంటి విషయం ఏంటో, మీ మనస్సు లోతుల్లో ఉన్నటువంటి విషయం ఏంటో చెప్పండి అని అడుగుతున్నారనమాట కృష్ణ పరమాత్మ. అయితే ఎప్పుడైతే మనం శ్రీకృష్ణ పరమాత్మ మీదే ఆధారపడి ఉంటామో, ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ తప్ప ఇంకేమీ అక్కర్లేదు అనుకుంటామో, మరి ఏ కోరిక ఉండకూడదు కదా. అంటే నన్ను రక్షించేవాడు కృష్ణుడే, నేను కృష్ణుడి మీద ఆధారపడ్డాను అంటే ఇంకా నా నిర్ణయాలు ఏం లేవు, నాకంటూ ఏమీ లేదు, కృష్ణుడు ఏం చెప్తే దాన్ని ఆచరిస్తాను అని అనే స్థితిలో ఉన్నప్పుడు మనం మరి ఇతరులమేమి అసలు ఏ కోరిక కోరుకోకూడదు, మరొక వ్రతమే చేయకూడదుగా. వ్రతం చేస్తే వ్రతాలు ఎందుకు చేస్తాం మనం? కోరికలు తిరగడానికి కదా. కొంచెం బాధగా ఉందనుకోండి, ఎవరో చెప్తారు అన్నవరం సత్యనారాయణ వ్రతం చేసుకుంటే బాగుంటుంది, తక్కువ వెంటనే మనం సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం. ఇంకోటి ఏదో చెప్తారు ఫలానా వైభవలక్ష్మి వ్రతం చేసుకుంటే బాగుంటుందని, ఆ వ్రతం చేసుకుంటాం. అలాగా ఒక్కొక్కరు 7 శనివారాల వ్రతం, ఇలా వ్రతాలన్నీ చేసుకుంటాం. ఎందుకని? కోరికలు తీరడానికి, మన బాధలు కష్టాలు అన్నీ గట్టెక్కడానికే కదా. మరి కృష్ణుడే కావాలన్నప్పుడు నువ్వు ఈ వ్రతాలు ఏం చేయకూడదు. అంటే నీకు ఏ కోరిక ఉండకూడదు, ఏ కోరిక లేని స్థితిలో నువ్వు ఉండాలి కదా. మరి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే వీళ్ళు ఏం చెప్తారో చూడండి. భగవత్ ప్రవృత్తి విరోధి స్వప్రవృత్తి నివృత్తి ప్రపత్తి. ఏమైనా అర్థమైందా? అర్థం అవ్వలేదు. ప్రపత్తి అంటే పరమాత్మ తప్ప నాకేమీ అక్కర్లేదు అంటే మనం ఏ పనైనా చేస్తే అది పరమాత్మ కైంకర్యం కోసం చేయాలి, మన కోసం మనం చేసుకోకూడదు. పోనీ అన్ని పనులు మానేయాలి, ఏమీ చేయకూడదు, ఇంకా కేవలం పరమాత్మనే కాంక్షించాలి. మరి ఏమీ చేయకూడదు అంటే ఏంటి అర్థం? సర్వసంగ పరిత్యాగం, అంతే కదా. సన్యాసులు ఏ పనులు చేయరు కదా, దేవుడి దగ్గరే ఉంటారు. మరి సర్వసంగ పరిత్యాగం చెయ్యాలి కదా. మరి వీళ్ళు సర్వసంగ పరిత్యాగం చెయ్యాలా? చేశారా? ఏం చేయలేదుగా, ఇంట్లోనే తిరుగుతున్నారుగా. ఇక్కడ ఏంటంటే అర్థం, కర్మలను ఏ పని చేయకూడదంటే ఏంటి అర్థం? ఆ పని చేసే భావనలో మార్పు రావాలి. మీరు ఏ పని చేసినా నాకు ఆకలేస్తుంది కాబట్టి బిర్యానీ చేసుకు తింటాను, నాకు ఇప్పుడు కాఫీ తాగాలంది కాబట్టి నేను కాఫీ తాగుతాను అని చేయకు. పరమాత్మ కోసం కాఫీ కలుపుతున్నాను, పరమాత్మ కోసం నేను అన్నం వండుతున్నాను, పరమాత్మ కోసం నేను ఇవాళ పులిహార కలుపుతున్నాను. ఇది నైవేద్యం. ప్రతి పని నైవేద్యం అనుకో.
పరమాత్మ కోసం నేను ఇప్పుడు పూజ చేయాలి కాబట్టి నేను స్నానం చేసి రెడీ అయ్యి పూజ చేసుకుంటున్నాను. ప్రతిదీ నువ్వు అలా అనుకుంటే నీ కోసం కదా, పరమాత్మ కోసం చేసినట్టు అవుతుంది. అది భగవత్ కైంకర్యం అవుతుంది. కైంకర్య రూపంగా నువ్వు కర్మలు చేయాలి కానీ నా కోసమో లేదా మీ ఇంట్లో వాళ్ళ కోసమో పొరిగింటి వాళ్ళ కోసమో మీ పిల్లల కోసమో అలా చేయడం తప్పు. అలా చేస్తే కర్మ సన్యాసం అవ్వదు. మీరు మీ పనులన్నీ చేసుకుంటూనే ఆ పనులని దైవపరంగా చేస్తే అప్పుడు మీరు పని చేసినా చేయనట్టే అవుతుంది, భగవత్ ఆరాధనే అవుతుంది. అది మీరు ఏది చేసిన బొట్టు పెట్టుకుంటున్నప్పుడు ఒకసారి అమ్మవారిని తలుచుకుని బొట్టు పెట్టుకుందాం అనుకోండి, భగవత్ ఆరాధనే. పొయ్యి మీద బియ్యం పెట్టేటప్పుడు ఒకసారి స్వామిని తలుచుకుని పెట్టాం అనుకోండి, భగవంతుడి కోసం వండినట్టే, నైవేద్యంతో సమానం. ఇంకా చూసుకోక్కర్లా. కొత్త బట్టలు వచ్చే ఇంటికి వచ్చిన వెంటనే బుడుంగుమని వేసేసుకోకుండా కాస్త పసుపుట్టు పెట్టి నాయన ఇదిగో నాయన అని దేవుడి దగ్గర కట్టుకుందాం అనుకోండి, దేవుడు నీకు ఇచ్చాడు, దేవుడి కోసం వేసుకుంటున్నావు నువ్వు. అలా ప్రతిదీ భగవద్ ఆరాధన అయిపోతుంది. అలా మనం ఆచరించే భావంలో మార్పు రావాలి తప్పితే అసలు పనులన్నీ మానేసి కూర్చుంటే అలాగా మనల్ని చూసి ఇంకొక నలుగురు సోమరాలు తయారవుతారు. వాళ్ళు చక్కగా కూర్చుంటే సాగుతుంది కాబట్టి నాకెందుకు సాగదు అని, అది మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి పరమాత్మే ఆయన పరికరమైనటువంటి నా చేత ఈ పని చేయించుకుంటున్నాడు. నేను పరమాత్మ చేతిలో పనిముట్టింది మాత్రమే. చేసేది చేయించేది చేయించుకునేది అన్ని వాడే, నా నిమిత్తం ఏమీ లేదు. ఇక్కడ ఆయన రిమోట్ నొక్కితే ఇక్కడ పనిచేస్తుంది రోబోట్ లాగా, అంతే. అలా అనుకుని చేస్తే దానిని ప్రపత్తి అంటారు. అది ప్రపన్న లక్షణం. అంతేగాని పూర్తిగా విడిచేసి కూర్చోవడం ప్రపన్నుల యొక్క లక్షణం కానే కాదు. అందుచేత కృష్ణ పరమాత్మ వెలుబుచ్చినటువంటి ఈ సందేహానికి సమాధానంగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, వ్రతాలు ఏం చేయకూడదు అన్నారు కదా. ఆయన కృష్ణ, ఈ వ్రతం మేము ఎందుకు చేస్తున్నాం? నీ కోసం చేస్తున్నాం, నిన్ను కలవడానికి చేస్తున్నాం, నీతో సంశ్లేషణానికి చేస్తున్నాం. నిన్ను కలవడానికి మాకు ఈ వ్రతం ఉపకరిస్తోంది కాబట్టి చేస్తున్నాం. నిన్ను కలవడానికి ప్రతిబంధకం అయినప్పుడు కదా మానేయాలి. మాకు ప్రతిబంధకం ఏం కాదు. ఈ వ్రతం చేయడం వల్ల నీతో కలవచ్చు మేము. బయటి వాళ్ళ కోసం వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వాళ్ళకి వస్తాయో రేవో పక్కన పెట్టు. మాకేంటి, ఈ వ్రతం చేయడం వల్ల నువ్వే కావాలని కోరుకున్నాం కాబట్టి నిన్ను కలవడానికి ఈ వ్రతం ఒక సాధనంగా మాకు ఉపకరించింది కాబట్టి ఇంతకాలం పెద్దలు నిన్ను కలవడానికి అనుమతించలేదు, ఇప్పుడు అనుమతించి నీకు ఈ వ్రతం చేయమని చెప్పి వాళ్ళు చెప్పారు కాబట్టి మా పెద్దలు చెప్పిన మాటను వింటున్నాం. ఆ వ్రతం చేయమన్నారు, మాకు నీతో కలుస్తున్నాం కాబట్టి మాకేం ప్రతిబంధకం ఏమీ లేదు. ఆటంకం అయినప్పుడే కదా ఏ పనైనా మానేస్తాం. ఆటంకం లేనప్పుడు ఎందుకు మానేయాలి? మేము మానం, అందుకని చెప్పి మేము చేస్తాం, మాకు నువ్వే కావాలి అన్నాడు కదా పరమాత్మ. అనన్యాశ్చింతేంతో మాం యేజ్నా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగ క్షేమం వహామ్యం. నువ్వు అనన్య చింతనతో, అంటే గ్యాప్ ఉండకూడదు. నారాయణ 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 అన్నాక ఎవరెవరో తలుపు తీవే నారాయణ 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 నారాయణ, ఇంకా పొయ్యి మీద పాలు తీవే నారాయణ, అలా అలా గ్యాప్ రాకూడదు. పొయ్యి మీద పాలు పోయినా తలుపులు తీయపోయినా ఈ నారాయణకి నామస్మరణకి మధ్యలో అస్సలు గ్యాప్ రాకూడదు. అలా అనన్య చింతన అంటే అది, అంటే మొత్తం 24/7 ఒక్క సెకండ్ కూడా. ఎప్పుడైనా పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు పరిగెడుతుందని కూడా జంప్ చేస్తుంది, ఎప్పుడైనా సెకండ్ జంప్ చేయదు కదా. అలాగే సమయంతో సమానంగా పరిగెడుతున్నట్టుగా మీ నామస్మరణ ఎక్కగా ఆగకూడదు. ఆగకుండా బ్యాటరీ ఆగిపోతేనే గడియారం ఆగిపోతుంది. ఈ జీవుడు ఆగిపోతేనే దీంట్లో నామస్మరణ ఆగిపోవాలి. అంత కంటిన్యూస్గా కనుక అది అనన్య చింతన అంటే. అలా అనన్య చింతనతో కనుక నువ్వు నా నామస్మరణ చేస్తే ఆయన మన పనులన్నీ ఆయన చేసి పెడతాడు. చేసి పెట్టడం అంటే గిన్నెలు తోమడం అంట్లు కడగడం కాదండోయ్, మన యోగక్షేమాలన్నీ ఆయనే చూస్తాడు. అదనమాట అనన్యాశ్చింతేంతమం. సరే, వీళ్ళ కృష్ణ పరమాత్మ అంటాడు, సరేరా ఏదో వ్రతం అంటున్నారు కదా, మరి వ్రతం అంటే ఎన్ని ఉంటాయి పనులు. ఇల్లు కడుక్కోవడం దగ్గర నుంచి, గుమ్మాలు కడుక్కోవడం దగ్గర నుంచి, తోరణాలు కట్టడం, గుమ్మాలకు పసుపు రాయడం, ఏ సామాన్లు కావాలి, వస్తువులు ఎన్ని కావాలి, ఎంతమంది ఇంటికి పిలుచుకోవాలి, వాళ్ళకన్నా భోజనాలు పెట్టాలా, బోళ్ళు ఇంత చాంతాడంత లిస్ట్ అవుతుంది కదా. కృష్ణ పరమాత్మ కూడా అదే అడిగాడు. సరేనర్రా, వ్రతం ఏంటి? అసలు మీకు దేంట్లో ఉంది ఆ వ్రతం? దానికి ప్రమాణం ఏదో ఒకటి ఉండాలి కదా. ఏదో స్కాంద పురాణమో పద్మ పురాణమో బ్రహ్మ వైవర్త పురాణమో లేకపోతే శాస్త్రాల్లోనో వేదంలోనో పురాణాలు ఇతిహాసాలు ఏదో ఒకటి ఉండాలి కదా ప్రమాణం. ఏమీ లేకుండా పక్కింటి వాడు చెప్పిందని ఎలా చేసేస్తాను? నేను చేయను కదా. అందుకని దానికి ప్రమాణం ఏంటి చెప్పండి, ఆ వ్రతానికి కావలసిన పదార్థాలు ఏంటి చెప్పండి, ఎన్నెన్ని కావాలి, ఏమేమి కావాలి, ఆ వివరాలన్నీ నాకు చెప్పండి అంటాడు కృష్ణ పరమాత్మ. అయితే వెంటనే మార్గశీర్ష స్నాన వ్రతానికి కావలసినటువంటి పరికరాలు లిస్ట్ చెప్తున్నారు ఈ పాత్రలో. మార్గశీర్ష స్నాన వ్రతం అన్నది రేపల్లిలో పెద్దల యొక్క అభిప్రాయం.
వాళ్ళకి ఏంటి వర్షాలు కావాలి, అక్కడ ఉన్నటువంటి క్షామం పోవాలి, వర్షార్థమై చేసేటటువంటి వ్రతం పైకి. గోపికల యొక్క అభిప్రాయం ఏంటి, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సంశ్లేషణ వీళ్ళకి కావాలి, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి, వీళ్ళకి కావాల్సింది వీళ్ళకి, రెండిటికి సరిపోయేలాగా వీళ్ళు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. పరమాత్మనే వీళ్ళు కోరుకుంటున్నారు నిజానికి చెప్పాలి అంటే. బాహ్యంగా చూస్తే ఏమవుతుంది, పెద్దల కోసం చేసేటటువంటి వ్రతం. వీళ్ళు లిస్టు చెప్పేటప్పుడు పైకి పెద్దల కోసం ఏం కావాలో ఆ లిస్టు చెప్తూ ఆంతరికంగా వీళ్ళకి ఏం కావాలో అది కూడా చెప్పేస్తారు. అంటే ప్రతి దాంట్లోనూ కూడా 2-3 అర్థాలు ఉంటాయని చెప్పాను కదా. పైకేమో ఊరి వాళ్ళందరి కోసం కనిపించే అర్థం ఒకటి కనబడుతుంది, లోపలికేమో వీళ్ళ మనసుకి ఏం కావాలి ఆ అర్థం కూడా మనకి కనబడుతుంది. ఒక్కసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుని పాసురంలో వీళ్ళు ఏం లిస్ట్ ఇచ్చారో చూద్దాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் செய்வன்கள் வேண்டுவன கேட்டியேல் ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வனா பாலன்ன வண்ணத்தூன் பாஞ்ச சென்னியமே போல்வன செங்கங்கள் போயப்பாடுடை எனவே சாலப்பெரும் பறையே பல்லாண்டு செய்ப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆளு நிலையாய் அருளேல் ஒரும்பாவாய். ஆண்டாள் దివ్య తిరువడిగలే శరణం. మాలే మణివన్న అని పిలుస్తున్నారు ఈ పాసురంలో. ఆశ్రిత వ్యామోహం కలవాడా, మాలే ఆశ్రిత వ్యామోహం కలవాడా. వీళ్ళు ఏమనుకున్నారు, నిన్న మాకే ఎక్కువ ప్రేమ ఉంది కృష్ణుడి మీద, కృష్ణుడికి మా మీద ప్రేమ లేదు అని అనుకున్నారు కదా. ఇప్పుడు కృష్ణుడి పరిస్థితి చూస్తుంటే కృష్ణుడు వీళ్ళ వైపే చూస్తూ అసలు ఏం చెప్తున్నారో కూడా వినడం కూడా మైమర్చిపోయి వీళ్ళ యొక్క వాగ్వైభవాన్ని, వీళ్ళ అందాన్ని, వీళ్ళ ముఖ కవళికలని, వీళ్ళ కళ్ళుని, ముక్కుని, నోటిని, అన్నిటిని మొత్తం అవయవాన్ని అంతటిని చూస్తూ మైమర్చిపోయి ఎంత ప్రేమ ఏంటర్రా వీళ్ళకి, ఎంత బాగా మాట్లాడుతున్నారు అని వ్యామోహంలో మైమర్చిపోయారు కదా కృష్ణ పరమాత్మ. అలా చూస్తూ ఉంటే వీళ్ళకి కృష్ణుడిని చూడంగానే అరేరే మనం తప్పు అనుకున్నాం, మనకే ప్రేమ ఉంది అనుకున్నాం, మనకంటా ప్రేమ మూర్తయిపోయాడు, మనకున్న వ్యామోహం కంటే శ్రీకృష్ణుడికి ఉన్నటువంటి వ్యామోహమే ఎక్కువగా ఉంది. వ్యామోహమేకే ఒక రూపాన్ని పెడితే బహుశా శ్రీకృష్ణుడు అయి ఉంటాడేమో, ఇంత ప్రేమ ఏంటి మనం అంటే అని వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. అంటే తమకు ఉన్నటువంటి వ్యామోహం కంటే కృష్ణ పరమాత్మకు ఉన్నటువంటి వ్యామోహం ఎక్కువట. కృష్ణ పరమాత్మకు ఉన్నటువంటి వ్యామోహం సముద్రం అయితే వీళ్ళకు ఉన్నటువంటి వ్యామోహం గోష్పాదం, అంటే గోవు కాలి గిట్టంత. ఆయన ప్రేమ సముద్రం అంత అయితే వీళ్ళ ప్రేమ గోష్పాదం అంతట. మరి కృష్ణ పరమాత్మను పొందాలని వీళ్ళు వ్రతం చేస్తున్నారు. కృష్ణుడు అంటే వ్యామోహం ఉంది కాబట్టి, మరి అంతటి వ్యామోహం ఉంటే కృష్ణుడు కూడా వీళ్ళని పొందాలని వ్రతం చెయ్యాలి కదా. కానీ వ్రతం చెయ్యాలన్న ఆలోచన కూడా మర్చిపోయి ఆ వ్యామోహంతో కాళ్ళు చేతులు ఆడక అలా వాళ్ళని చూస్తుండిపోయట. అంటే మనకు చూడండి, అప్పటికప్పుడు హఠాత్తుగా మన ఇంట్లో ఆడపిల్లకి పెళ్లి కుదిరింది అనుకోండి, పెళ్లి వాళ్ళు మంచి సంబంధం, చాలా మంచి వాళ్ళు, అమెరికా సంబంధం, సౌండ్ ఫుల్, అంత మంచి సంబంధం కోరుకోరు వస్తుంది, వచ్చేస్తున్నారు, దారిలో ఉన్నారు, హఠాత్తుగా చెప్పారు, కాళ్ళు చేతులు ఆడ ఏర్పాట్లు ఏం చేయలేదుగా. కాళ్ళు చేతులు ఆడక ఏమి చెయ్యం, చివరికి ఏ ఏర్పాట్లు చెయ్యం, కానీ సంతోషం. అలా కృష్ణ పరమాత్మకి వీళ్ళని ఆనందంగా చూస్తూ ఉంటే అసలు తను వ్రతం కూడా చేసి గోపికలను పొందాలన్న విషయం కూడా మర్చిపోయి వాళ్ళ వంకే చేస్తూ అలా ఉండిపోయట. అందుకని వీళ్ళకి ఏమనిపించిందంటే, మనకి కృష్ణుడి మీద ఉన్న ప్రేమ కంటే కృష్ణుడికి మన మీద ఉన్నటువంటి ప్రేమే చాలా ఎక్కువ, లేకపోతే మనం వచ్చి లేపేదాకా లేవలేదు కృష్ణుడు. అలా ఆలోచించుకుని గోపికల గురించి ఆలోచించుకుంటూ ఉండిపోయాడు తప్పితే, అయ్యో వచ్చారు ఇంటి గుమ్మం దాకా మనం వెళ్ళాలి, ఎదురెళ్ళాలి, లోపలికి తీసుకురావాలన్న ఆలోచన కూడా మర్చిపోయాడు. అంత ప్రేమ మైకల్లో ఉండిపోయాడు. చూడండి, ఏదో అదాటికి అలా ఆలోచిస్తూ ఉండిపోతారు, అలా మైకల్లో 4 సార్లు పిలిస్తేనే కానీ పలకరు. అలా కృష్ణుడు కూడా వీళ్ళు వచ్చి లేపేంత వరకు కూడా లేచి వాళ్ళని తీసుకురావాలన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఉన్నారు. గడిచిన పాసురాల్లో ఏమన్నారు, దేవాదిదేవ, క్షీరాబ్దిశైన, నారాయణ అని పిలిచారు కదా. ఈ పాసురంలో వ్యామోహ రూప, మాలే మణివన్న అని పిలుస్తున్నారు. వ్యామోహ రూప, ఎంతటి వ్యామోహం కృష్ణ పరమాత్మకి. తన భక్తులంటే వ్యామోహం ఎక్కువే, ఆశ్రిత వ్యామోహం చాలా ఉంది. మరి రామచంద్రమూర్తికి అడుగడుగునా శరణాగత వాత్సల్యమే. ఎవరైనా అడిగితే చాలు, అవతలవాడు శత్రువా లేకపోతే మనకేమైనా అపకారం చేస్తాడా అని చూడ్డు, వాళ్ళకి శరణాగతి అభయం ఇచ్చేసేవాడు. ఆఖరికి రావణాసురుడే వస్తే కనుక అభయం ఇచ్చేస్తానని చెప్పాడు ఆయన. అంతటి శరణాగత వాత్సల్యం ఎక్కువ ఆయనకి.
ఎవరికి? రామచంద్రమూర్తికి. అడుగడుగున రామాయణం మొత్తం అంతా కూడా శ్రీరామచంద్రమూర్తికి శరణాగతే కనబడుతుంది. ఆయనకి ఎవరు శరణన్నా సరే శరణిచ్చేస్తాడు. కానీ కృష్ణ పరమాత్మకి ఆశ్రిత వ్యామోహం ఎక్కువ. ఎంత ఆశ్రిత వ్యామోహం లేకపోతే తను మొత్తం కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు, నేనే విశ్వరూప సందర్శన యోగంలో చెప్పాడు కదా, నేనే పరమాత్మని అని, అన్ని నాలోనే ఉన్నాయని చెప్పాడు కదా. నా జన్మలు నాకు తెలుసు, నీ జన్మలు కూడా నాకు తెలుసు, నీకు ఎన్ని జన్మలు ఉన్నాయి నీకు తెలియదు, నేనే మొత్తం అంతా సర్వాంతర్యామని, అణువణువు నేనే నిండి ఉన్నాను, ఎన్నో రకాలుగా చెప్పాడు కృష్ణ పరమాత్మ. మరి అంతటి స్టేజ్లో ఉన్నవాడు వచ్చి రథసారథిగా ఉన్నాడు. ఎందుకున్నాడు? పాండవులంటే ప్రేమ, వ్యామోహం. రాయబారం నడిపాడు. ఎందుకు నడిపాడు? ఒకసారి కదా 2 సార్లు చేశాడు మళ్ళీ ఆ రాయబారం. మనం సింపుల్గా దాన్ని చాలా తేలికైన భావంతో తక్కువ రకమైన మాటలతో మాట్లాడుకుంటాం. రాయబారం అన్నా లేకపోతే మనకి రథసారథి అన్న తక్కువ భావం ఉంటుంది. కానీ అలాంటి భావానికి కూడా దిగి వచ్చి వాళ్ళకి అండగా నిలబడ్డాడంటే ఎందుకు నిలబడ్డాడు కదా? అంత ఆశ్రిత వ్యామోహం కదా నీకు. అంటే మనకున్నటువంటి వ్యామోహం కంటే కృష్ణ పరమాత్మకున్న వ్యామోహం ఎక్కువ. కృష్ణుడే సాక్షాత్తు వస్తాడట. ఎలాగ చూడండి, మనం పొయ్యిగాయవారు, కోదత్తాళ్వారు, పేయాళ్వారు మొట్టమొదటి 3 పాసురాలు 6, 7, 8 పాసురాలు చెప్పుకున్నప్పుడు వాళ్ళు 3 ఆళ్వార్లు ఒక చూరు కింద నుంచుంటే వాళ్ళందరికీ మధ్యలో ఇంకొక ఆయన నుంచున్నట్టుగా ఇరుకిరికి అయిపోయింది. ఒక్కసారి అప్పుడు పరమాత్మ యొక్క విశ్వరూపం కనబడింది వాళ్ళకి అని చెప్పుకున్నాం కదా. అంటే ఈ 3 ఆళ్వార్లు ఒక చోట ఉన్నారు కాబట్టి భక్తుల్ని పొందుదామని పరమాత్మ దిగొచ్చాడు. కాబట్టి భక్తులంటే పరమాత్మకే కదా ఎక్కువ ఇష్టం. అంతటి వ్యామోహం ఆయనకే కదా ఉంది. అందుకనే అంత వ్యామోహ రూప అని చెప్పి పిలుస్తున్నారనమాట. నారాయణుని మేము పొందగలమా అని గోపికలు భావిస్తూ ఉంటే, గోపికలను పొందడానికి శ్రీకృష్ణుడు ఒక ఆమెకి పుట్టాడు, మరొక చోటకి పెరిగాడు. గోపికలు ఎక్కడ ఉన్నారు? నందవ్రజంలో. పుట్టింది ఎక్కడ కృష్ణుడు? మధురలో. మధురలో పుట్టి నందవ్రజానికి రాలే, రాత్రికి రాత్రి షిఫ్ట్ అయిపోయాడు. ఎందుకని? గోపికల మీద ప్రేమ వల్ల. అంతటి వ్యామోహం ఉంది కృష్ణ పరమాత్మకే. గోపికలంటే పిచ్చెత్తిపోయినంత వ్యామోహం ఉందిట. అలా అంటుంది మన గోదా తల్లి. వ్యామోహం కలవా, అదేవర్రా నాకు వ్యామోహం ఉందని చెప్పి మీరెలా కనిపెట్టారర్రా అని అడుగుతాడు. స్వామి, నీ శరీరం చూస్తేనే నీ ఆకారము, నీ లోపల ఉన్నటువంటి నీ స్వభావము అన్నీ కూడా మాకు నీకే ఎక్కువ వ్యామోహం అని చెప్పి మాకు తెలిసిపోతున్నాయి. మణివర్ణా, మణివర్ణుడా, మణిని పోలినటువంటి ఆకారం కలవాడా. ఇంతకు ముందు ఒకసారి మనకి మణి గురించి వచ్చింది. మణిమయ భవన పాత్ర వచ్చినప్పుడు మణి ఎలా ఉంటుంది? ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, లోపల ఏం జరుగుతుందో బయటికి కనబడుతుందని. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా మణిమయ శరీరంతో ఉన్నట్టు. అందుకని ఆయనలో జరిగేటటువంటివన్నీ కూడా ఆయన మనసులో భావాలు, ఆయన ముఖ కవళికలో భావాలు, ఆయన యొక్క వ్యక్తిత్వం ఇవన్నీ చూసేసరికి వీళ్ళకి అన్నీ అర్థమైపోతున్నాయి అనమాట. మణివర్ణుడా, ఇంద్రనీల మణిని పోలినటువంటి శరీర కాంతి కలవాడా, నీ వ్యామోహం మాకు ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది. అది ఎంతటి వ్యామోహం కలిగిస్తుందో తెలుసా? నీ శరీరపు రంగు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికే మోహాన్ని కలిగించింది. ఇంకా మేమెంత? మేము వ్యామోహం పెట్టుకోకుండా ఉంటామా? కానీ నీ వ్యామోహం ముందు మా వ్యామోహం ఎందుకు పని చెయ్యదు అంటూ మాలే అత్యధికుడా మణివన్న అంటూ మణిని పోలిన కాంతిని కలవాడా అని 2 రకాలుగా సంబోధన చేస్తున్నారు. కృష్ణ పరమాత్మని మణితో పోల్చారు. మణి అంటే చాలా వాల్యుబుల్. రత్నం అంటాం కదా మనం, రత్నం అనుకోండి చాలా వాల్యుబుల్ కదా అది. మరి ఆ విలువ ఎవరికి తెలుస్తుంది? మామూలుగా చూడండి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే వాడి దగ్గరికి మణిని అమ్మాలని చెప్పి వెళ్ళామనుకోండి, వాడు చూస్తాడు, చూసి రోజు 4 కిలోలకి ఎంత వస్తాయో అంత డబ్బులు ఇస్తానంటాడు. కొంచెం పెద్ద వ్యాపారి దగ్గర తీసుకెళ్ళాడు అనుకోండి, అబ్బాయి కొంచెం విలువైందిలా ఉంది, ఇది అమ్మో ఒక 25 కిలోలు ఇస్తాను నేనైతే అంటాడు. అలా కాకుండా ఏ ఖజానాకో ఏ లలిత జ్యువెలర్స్కి వెళ్ళాడు అనుకోండి, అమ్మ బాబాయ్ మేము కొనలేని దీన్ని చాలా విలువ అంటాడు. అంటే ఆ మణి యొక్క విలువ ఎవరికి ఎంత తెలుసుకోవాలో అంత తెలుసుకోగలరు. అంతేకాదు మణిని మనం ఎక్కడైనా కొంగులో మూట కట్టుకుని వెళ్ళిపోవచ్చు. శ్రీకృష్ణ మణి కూడా అంతే. కృష్ణ పరమాత్మ మీద కనుక మనం భక్తి కలిగింది అనుకోండి, కృష్ణుడు మనతో పాటు తిరుగుతూ ఉంటాడు. గోపికల చుట్టూతో తిరగలేదా? గోపికల వెనకాల తిరగడా లేదా? అలాగా మణిని చాలా సులభంగా మనం క్యారీ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఎవరి దగ్గర అయితే మణి ఉందో వాడు ఐశ్వర్యవంతుడి కింద ఫీల్ అవుతాడు. మణి లేకపోతే సర్వస్వం కోల్పోయిన వాడిగా ఉంటాడు. ఎవరికి మణి చేజార్చుకున్నాడు అనుకోండి, ఎక్కడన్నా పోయిందనుకోండి, ఇంకేముంది ఐపీ పెట్టేసిన వాళ్ళగా ఫీల్ అవుతాడు. కృష్ణ పరమాత్మ అంతే. కృష్ణ పరమాత్మ ఎవరి దగ్గర ఉంటే వాడే ఐశ్వర్యవంతుడు. కృష్ణ పరమాత్మను పట్టుకోలేని వాడు ఐశ్వర్యవంతుడు కాడు, ఎప్పటికీ కాలేడు కూడా. అని మణికిను కృష్ణ పరమాత్మకి పోలిక చెప్తున్నారు. మణి ఉన్న వాళ్ళ దగ్గర అందరూ కాళ్ళకి నమస్కారం పెడతారు. డబ్బుకు లోకం దాసోహం.
మరి శ్రీకృష్ణ పరమాత్మ మన దగ్గర ఉంటే లోకమంతా దాసోహం ఉంటుంది. అక్కడ ఏదో వాళ్ళ వీధిలో వాళ్ళు తెలిసిన వాళ్ళు కాళ్ళకి నమస్కారం పెడతారేమో డబ్బులు ఉంటే, కానీ కృష్ణ పరమాత్మ ఐశ్వర్యం మన దగ్గర ఉంటే, కృష్ణుడే మన దగ్గర ఉంటే అందరూ మన కాళ్ళకి మొక్కరు. అందుకని కృష్ణుడికి మణికి సారూప్యాలు చెప్తూ, మణి ఎలాగైతే తేలిగ్గా మనం తీసుకెళ్తామో, మణి ఎంత విలువైందో కృష్ణ నీ వ్యామోహం కూడా అంత విలువైనది, నీ వ్యామోహం మాకు తెలుస్తోంది, ఆ విలువ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది నాయన అంటే కృష్ణ పరమాత్మ గురించి చెప్తూ, మణి ఒకళ్ళకి ఉపయోగపడుతుంది, తనకి తాను ఏమైనా ఉపయోగించుకుంటుందా? ఇప్పుడు మణి ఉంది, మణిని మనం అమ్ముకుంటే మనకి డబ్బులు వస్తాయి, మనకి ఏమైనా వస్తాయా? అలాగే కృష్ణ పరమాత్మ కూడా పాపం మన కోసం పాటుపడుతున్నాడు. తన కోసం తను ఏం చేసుకోవట్లా, ఎంతసేపు మనల్ని పొందాలని చెప్పి పాటుపడుతున్నాడు తప్పితే మనల్ని పొందడం వల్ల కృష్ణ పరమాత్మకి ఏమన్నా లాభమా? ఏం లేదు. మనల్ని ఉద్ధరిద్దాం, అయ్యో ఎంతసేపు వీళ్ళేంటి ఇలా సంసారంలో పడి కొట్టుకుపోతున్నారు, వీళ్ళని ఉద్ధరిద్దామని చెప్పి వైకుంఠంలో ఉండవలసిన వాడు మన కోసం భూమి మీద పుట్టాడు కదా. అందుకని శ్రీకృష్ణ పరమాత్మని మణివన్నా అని పిలుస్తారు ఈ పాత్రలో. మార్గలి నీరాడువాన్, మేము మార్గశీర్ష స్నాన వ్రతం చెయ్యాలనుకుంటున్నాం కదా, దానికోసం మేము కొన్ని పరికరాలు అడుగుతున్నాం, ఆ పరికరాలు ఏమో మేము చెప్తాం విను అని చెప్తున్నారు. నిజానికి పైకి కనిపించే మార్గశీర్ష స్నాన వ్రతం అంటే వీళ్ళకి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రాప్తే, అంతే కదా, ఇంకేమీ అక్కర్లేదు. మరి అలాంటి వాళ్ళు ఈరోజు ఒక లిస్ట్ చెప్తున్నారు. మరి లిస్ట్ చెప్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఏమంటారంటే, ప్రమాణం ఏంటని అడిగాడు కదా, ఏంటి మీకు ప్రమాణం ఎక్కడుంది, మీకు ఎక్కడైనా ఉందా, మీరు ఏమన్నా చూసారా, ఫలానా పురాణంలో కానీ, లేకపోతే ఈ వ్రతం చేస్తే మీకు ఇంద్ర పదవి వస్తుందని కానీ, ఈ వ్రతం చేస్తే స్వర్గాదులు ఏమన్నా వస్తాయని కానీ ఏమైనా ఉందా, ఏమైనా ఆశించి ఏమన్నా మీరు వ్రతం చేస్తున్నారా, అసలు మీకు ఈ వ్రతం చేయమని ఎవరు చెప్పారు, ఎందుకు చేస్తున్నారు ఈ వ్రతం అంటే, మాకు స్వర్గాదుల కోసం మేమేమి వ్రతం చెయ్యట్లేదు, అశ్వమేధ యాగం చేస్తే ఫలానా ఫలితం వస్తుందని, ఇంకా ఏవో రకరకాల యజ్ఞాలు ఉన్నాయి కదా, ఆ ఫలితాలను ఆశించి మేమేమి వ్రతం చెయ్యట్లేదు, లేకపోతే వేదంలో చెప్పారు ధ్యానం చేయవలను, ఉపాసన చేయవలను, అవన్నీ వింటే మోక్షం వస్తుంది అని ఉంది వేదంలో. మేము మోక్షం కోసం కూడా మేము ఈ వ్రతం చెయ్యట్లేదు, మేము దేనికోసం చేస్తున్నాం, మా పెద్దవాళ్ళు చెప్పారని చేస్తున్నాం. మా పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఫలానా వ్రతం చెయ్యండర్రా అని చెప్పారు, అందుకు చేస్తున్నాం. దానివల్ల వాళ్ళందరికీ ఏదో ఉపకారం కలుగుతుందిట, అందుకు చేస్తున్నాం. కానీ దాంట్లో మాకు కూడా నువ్వు కలుగుతావు కాబట్టి, నిన్ను పొందొచ్చు కాబట్టి నీ కోసం చేస్తున్నాం. అంతేకాదు వాళ్ళు ఇంకొక మాట కూడా చెప్పారు, నారాయణ పరతత్వం ఎవరో వాడే ఇప్పుడు కృష్ణుడిగానే పుట్టాడు కాబట్టి మీరు వ్రతం చెయ్యాలి అంటే కృష్ణుడి ద్వారా చెయ్యండి అని చెప్పారు. నిన్నే మా పరదైవం అని కూడా చెప్పారు వాళ్ళు, అందుకని నిన్ను నమ్మి వచ్చాం మేము. మా పెద్దవాళ్ళు చెప్పింది కదా, మాకు వేదాలు పురాణాలు మాకేం తెలుసు, మేమన్నా చదువుకున్నామేంటి, వేలుముద్రగాళ్ళం మేము, మాకు చదివే రాదు, వేదాలేంటి పురాణాలేంటి ఇతిహాసాలేంటి ఎక్కడుంది, మాకు శాస్త్రం తెలీదు, మా పెద్దలు ఆచరించిన దాన్ని మేము ఆచరిస్తున్నాం. నువ్వే కదా చెప్పు, శిష్టాచారాలు ఏమైతే చేస్తారో అది చెప్పావు కదా నువ్వు చేసుకోమని, అదే చేస్తున్నాం. యద్యదా చరతి శ్రేష్ఠ యత్తదేవో తరో పవ, యద్యదా చరతి శ్రేష్ఠ తత్తదేవే తరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్థ ధనవర్తతే. ఎవరైతే శిష్టుడు ఏం ఆచరిస్తాడో దానిని మొత్తం అందరూ ఆచరిస్తారు. శిష్టుడు శ్రేష్ఠుడు అంటే ఎవరు, మా ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, మా పూర్వులు ఏం ఆచరించారు అది మేము ఆచరించాలి. మా పూర్వులు ఆచరించిందే మేము ఆచరిస్తాం, కానీ ఫలానా వేదంలో ఉంటే మాకెందుకు, పురాణంలో ఉంటే మాకెందుకు, వాళ్ళు చెప్పారు కాబట్టి నిన్ను మేము దైవంగా ఒప్పుకున్నాం, మా శిష్టాచారాన్ని మేము పాటిస్తున్నాం, మాకు అదే ప్రమాణం, మాకు వేదాలు ఉపనిషత్తులు మాకు అవేమీ తెలీదు కాబట్టి శ్రోత్రియులైనటువంటి పెద్దలు చేయమన్నారు. మనకి చూడండి, ఇంటికి ఒక ఆచారం ఉంటుంది, ఇంటికి ఒక దైవం ఉంటుంది. మన కులదేవత ఒకళ్ళు ఉంటారు, మీ తాత ముత్తాతల కాలం నుంచి వచ్చేటటువంటి కులదైవం, అది మానేసి ముందు మన కులదైవానికి నమస్కారం పెట్టగానే కొత్త కొత్త దేవుళ్ళని కొత్త కొత్త ఫోటోలు తెచ్చేసి కొత్త కొత్త ఉపాసనలు అవి చేసేస్తూ ఉంటాం మనం. అది చేయడమో చేయకపోవడమో పక్కన పెడితే ఇంటి దైవాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇంటి దైవానికి మొట్టమొదటి పూజ చేసుకున్నాకనే అప్పుడు మనం మీ ఇష్టం, మీరు ఎన్ని ఫోటోలకి చేసుకోవాలనుకుంటారో, ఎన్ని దేవతా రూపాలకి చేసుకోవాలనుకుంటున్నారో చేసుకోవచ్చు. మన కులదైవం వెంకటేశ్వర స్వామి అనుకోండి, ముందు ప్రతిరోజు నిత్యము ముందు వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నాకనే సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి, ఇలా వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నాకనే వైభవ లక్ష్మీ వ్రతం చేసుకోవాలి, వెంకటేశ్వర స్వామికి పువ్వు పెట్టాకనే మనకి లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి, అలాగనమాట. ప్రతిరోజు ఇంటి దైవానికి చేసుకోవాలి. చాలా మందికి మాకే సమస్య తీరట్లేదండి, ఇన్ని వ్రతాలు చేస్తున్నాను, ఫలానా
ఆమెకి చేయమన్నారు, ఫలానా దేవతను పూజించమన్నారు, చేశాను. దుర్గమ్మను కొలవమన్నారు, కొలిచాను. ఆంజనేయ స్వామి పూజ చేశాను, రామచంద్రమూర్తి పూజ చేశాను. అందరికీనేమో తీరిపోతున్నాయి, నాకే తీరట్లేదు అని అనుకుంటాం. ఇంటి దైవాన్ని మర్చిపోతే ఎన్ని పూజలు చేసినా తీరదుట, అది శాస్త్రం. ముందు ఇంటి దైవానికి చేసుకుని మీరు మీ ఇంటి దైవం రామచంద్రమూర్తి అనుకోండి, ముందు రామచంద్రమూర్తికి చేసుకోండి, దుర్గాదేవికి తర్వాత చేసుకోండి. మీ ఇంటి దైవం దుర్గమ్మ తల్లి అనుకోండి, ముందు దుర్గాదేవికి పూజ చేయండి. అప్పుడు మీరు ఎవరు కావాలంటే వాళ్ళకి చేసుకోవచ్చు, అందులో దోషం లేదు. అది మనకి అనాదిగా మనకి శిష్టాచారులైనటువంటి మన పూర్వాచారులైనటువంటి వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానం. అంతే తప్పితే ఆనవాయితీ లేని పనులు, మనకి ఇంట్లో ఎప్పుడూ చేయని పూజలు అవి మాత్రం చేయకూడదు. ఇంట్లో పూర్వం నుంచి మన పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉన్నారు, పూర్వం నుంచి వస్తోంది, మనం మధ్యలో మర్చిపోయాము అంతే, కానీ చెయ్యాలి. ఇప్పుడు తిరుప్పావే ఉంది, గోదారంగనాథులకి చెయ్యాలి. మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి, ముందు నేను వెంకటేశ్వర స్వామికి చేసుకున్నాక అప్పుడు నేను గోదారంగనాథులతో పూజ చేసుకుంటాను. అలా చేసుకుంటే దోషం ఉండదు. అలా వాళ్ళు మా శిష్టాచారం ఏదైతే చెప్పారో అదే మేము పాటిస్తున్నాం. నువ్వే చెప్పావు కదా, పెద్దలు చేయకూడని పనులు చెయ్యొద్దు, పెద్దలు చేయమన్న పనే చెయ్యాలి, వాళ్ళు ఏం ఆచరించమంటే అవే ఆచరించు అని చెప్పావు కదా, మేము దాన్నే ఆచరిస్తున్నామయ్యా అని కృష్ణ పరమాత్మకి చెప్తూ, మాకు నారాయణనే నమక్కే పరై తరువా అని మొట్టమొదటి పాత్రలో చెప్తారు వాళ్ళు. నారాయణునికి నమస్కరించి మీరు ఈ పూజ ప్రారంభించండి అని చెప్పారు మాకు. అందుకని మేము మొట్టమొదటి భాషలో నీకు నమస్కారం చేసేసాం, నువ్వు మర్చిపోయేవేమో, మాకు గుర్తుంది అంటూ చెప్తూ ఉంటారనమాట. అయితే మంత్రాలన్నీ కూడా సమానమైనటువంటి పవర్ అయినప్పటికీ కూడా వైష్ణవ సాంప్రదాయంలో ద్వయమంత్రానికి చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. ద్వయమంత్రం అంటే 25 అక్షరాల నామం. ఆ 25 అక్షరాల నామాన్ని అది మంత్రరత్నము అంటారు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి మంత్రం. ఆ మంత్రానికి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నట్టుగానే అది కూడా శిష్టాచార పరంపరగా వచ్చినటువంటి మంత్రం అన్నమాట. కాబట్టి ఈ మార్గశీర్ష స్నానం కూడా మా శిష్టాచార సిద్ధమే, మా పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి మేము చేస్తున్నాము అంటే దానికి ప్రమాణం చెప్పారు. ఇంకా ఏంటి, వేండువనకేటి అని వినవయ్యా, ఎంతసేపు మమ్మల్ని చూస్తావు, నేను చెప్పేది విను అంటున్నారు. అంటే వినకుండా వీళ్ళనే చూస్తున్నాడు కదా, మరి వినకపోతే ఏదైనా ఒక పరికరం చెప్తే అది ఇవ్వడం మానేస్తాడేమోనని విను అంటూ వేండువనకేటి అని వింటున్నావా లేదా అండి మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇంకా ఏమని చెప్తారు వీళ్ళు, ఏమేం కావాలట, జ్ఞాలత్తై ఎల్లాం నడుంగ మురల్వనా, వీళ్ళకి భూమంతటికి ధ్వనించేటటువంటి పెద్ద శంఖాలు కావాలట. శంఖము అనరు, శంఖాలు కావాలి. ఎలాంటి శంఖాలు కావాలి, పెద్ద ఆ ధ్వనిట భూమంతా కంపించిపోవాలట, అంత శంఖం, అంత ధ్వని వచ్చేటటువంటి శంఖం కావాలి, శంఖాలు కావాలి. మరి శంఖాలు అంటే ఏంటి, యుద్ధ రంగంలో ఒక శంఖం వాడాడైనా, అలాగే ఆలయాలలో వాడే శంఖం ఒకటి, అలాగే కృష్ణుడు ఆవులను తోలుకెళ్తున్నప్పుడు ఆ దూడల్ని పిలవడానికి కూడా శంఖం బోర ఊదుతూ ఉండేవాడు, అదొకటి. అంటే ఆ 3 శంఖాలు కావాలి. అంటే యుద్ధ రంగంలో కృష్ణ పరమాత్మ యుద్ధానికి ముందు శంఖం పూరించాడు. శంఖం పూరిస్తే అక్కడ ఎవరి హృదయాలు పగిలిపోయాయి, నఘోషో ధార్త రాష్ట్రానం హృదయాన్ని వ్యధారేత్, అక్కడ దుర్యోధనాదుల యొక్క హృదయాలు బద్దలైపోయాయి, భయం వేసిపోయింది, వాళ్ళ మనసు కంపించిపోయింది. అమ్మో కృష్ణుడు శంఖం ఊదేశాడు, వాళ్ళకి ఇంకెంత సేన ఉందో, ఎంత ధైర్యం ఉందో, ఎంత అక్షోహిణులతో వచ్చేస్తున్నారో, ఎన్ని అస్త్రాలు వేస్తున్నారో ఏంటో, వాళ్ళ యుద్ధనీతి ఏంటో అనుకుంటూ భయపడిపోయారు చూసావా. అలాంటి శంఖం ఒకటి కావాలి మాకు. అంతేకాకుండా ఇప్పుడు ఇంకొక శంఖంతో భూమండలం అంతా, అక్కడ ఆ రోజు వాళ్ళ కొంతమందిదే దుర్యోధనాదుల యొక్క హృదయాలే పగిలిపోయాయి, కానీ ఇప్పుడు నువ్వు ఊదే శంఖం భూమండలం అంతా కంపించిపోవాలి. అంటే ఎవరైతే కృష్ణ పరమాత్మ సంశ్లేషణానికి ఆటంకం కలిగించే శత్రువులు ఉంటారో ఆ శత్రువుల యొక్క హృదయాలన్నీ కూడా పగిలిపోయేంత ధ్వని వచ్చేటటువంటి శంఖం మాకు కావాలి. ఎప్పుడైనా సరే పరమాత్మ వైపుకి మనం 4 అడుగులు వేద్దాం అనుకుంటే ఎవరో ఒకరు 2 అడుగులు వెనక్కి లాగుతూ ఉంటారు. మనం దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అన్నది మనమే నిర్ణయించుకోవాలి. పరమాత్మక లేకపోతే ఇంకొక దానికి ప్రయారిటీ మనకే వదిలేశారు స్వామి. మనం ఎంపిక చేసుకునే విధానంలోనే పరమాత్మ యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండాలి అంటే మనం అక్కడ 1 కోటి రూపాయలు వచ్చే పనున్నా సరే వదిలేసి నువ్వు పరమాత్మకి కనుక ప్రిఫరెన్స్ ఇస్తే నీకు 1 కోటి కాదు 10 కోట్లు తెప్పించి పెడతాడు ఆయన. ఎవరికి ఇస్తున్న ప్రిఫరెన్స్ అన్ని ఇచ్చాయని వదిలేసి 1 కోటి ఇచ్చాయని దగ్గరికి వెళ్తే ఆ 1 కోటే మిగులుతుంది, మిగలకపోవచ్చు కూడా. ఇస్తాను ఇప్పుడు ఖాళీ లేదు వెళ్ళిపోవాలంటే ఉట్టి చేతులతో రావాలి. కానీ పరమాత్మ దగ్గర ఆ లోటు ఉండదు మనకి, అడిగిన వాడికి
అడిగినంత ఇచ్చేసేటటువంటి ఉదార స్వభావం, ఆశ్రిత వ్యామోహశీలి ఆయన. అందుకని పరమాత్మకి మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అలాగే భూమండలం అంతా కూడా వణుకేలాగా ధ్వనించాలి. అలాంటి శంఖం మాకు కావాలి. శంఖధ్వని మంగళప్రదమైనటువంటి ధ్వని. శంఖము అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? ప్రణవాక్షరం గుర్తుకు రావాలి. శంఖనాదంలోంచి ఏమొస్తుంది? ఓంకార ధ్వని వినపడుతుంది. ఓంకారంలో ఎవరున్నారు? అకార ఒకార మకారాలు ఉన్నాయి. అంటే అంతర్యామిగా పరమాత్మ ఉన్నారు, జీవుడు ఉన్నాడు. వాళ్ళిద్దరినీ కలిపితే ఏ అన్న ఉకారం ఉంది కదా. పరమాత్మునికే చెందిన దానను, ఇంకెవరికి చెందిన దానను కాదు. పారతంత్రేము అంటే నేను పరమాత్మ మీద ఆధారపడి ఉన్నదాన్ని అన్న స్పృహ ఆ శంఖధ్వని వినగానే మనకు కలగాలి. ఒకవేళ మనకి మనసు ఏమన్నా పక్కకి వెళ్ళిపోతుంటే శంఖధ్వని వినగానే అమ్మో నేను పరమాత్మకి చెందినదానను అని వెంటనే నమస్కారం చేసుకుని అలా ఓంకార ధ్యానం కావాలి మాకు. ఆ జ్ఞానం మాకు అలవడేలా చెయ్యి. శంఖాలు అని అనుకుని చెప్తున్నారనమాట. విశాలమైన శంఖం. అలాగే మనం చూడండి, పాంచజన్యో ఋషికేశ దేవదత్తో ధనంజయ. యుద్ధరంగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఊదిన శంఖం పాంచజన్యం. అలాగే తిన దగ్గర ఉన్న దేవదత్తమేమో అర్జునుడిది. సరే, ఆ 3 శంఖాలు అడుగుతారు. అలా శంఖం మాకు కావాలి. ఇంకా ఏమంటారు? అందులోనూ వీళ్ళకి శంఖం అంటే మహా ఇష్టం. ఎందుకు ఇష్టం? ఎప్పుడు చూసినా కృష్ణ పరమాత్మ చేతిలోనే ఉంటుంది. అంటే ఆ స్పర్శ సుఖాన్ని అనుభవించింది ఎవరైనా ఉన్నారంటే శంఖం. అందుకని వీళ్ళు అస్తమానం శంఖాన్ని ఎక్కువ తలుచుకుంటూ ఉంటారు. చక్రాన్ని అప్పుడప్పుడు తలుచుకున్నా శంఖం మాత్రం ప్రతి పాసరంలో ఇంచుమించు మనకి శంఖమే కనబడుతూ ఉంటుంది. శంఖంలా గర్జించు, వర్షం వచ్చేటప్పుడు ఏమన్నారు? శంఖంలా గర్జించమన్నారు. శంఖం అంటే ఇష్టం. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ పెదవులను ముద్దాడింది ఆ శంఖం. ఆయన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు శంఖంలోకి వెళ్ళి ధ్వనిలా బయటకు వచ్చింది. అన్ని శ్రీకృష్ణ పరమాత్మతో మమేకమైపోయి ఉంది కాబట్టి అటువంటి శంఖం మాకు కావాలి అని వీళ్ళు అడుగుతున్నారు. ఇంకా ఏం కావాలన్నారు? పోయప్పాడుడై ఎనవే సాలపెరం పరయ్యే. పెద్ద పెద్ద తప్పెట్లు కావాలట. మనకి చూడండి, ఏదైనా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు తప్పెట్లు ఇలా వాయిస్తారు కదా. అది కూడా ఎలా ఉంటుంది? మెళ్ళ వేసేసుకుంటారు, డోల్ అంటాం కదా, ఇలా వాయించుకుంటూ వెళ్తూ ఉంటారు. అలాంటివి పెద్ద పెద్దవి కావాలట. కృష్ణ పరమాత్మ కుంభనృత్యం చేశాడు అడవిలో. అలాంటప్పుడు కుంభనృత్యం చేసేటప్పుడు ఒక తప్పెట్లు వాయించారు, పెద్ద పెద్ద తప్పెట్లు. కుంభనృత్యం అంటే ఏంటంటే ఈ చేతిలో ఒక 5-6 వెన్నకొండలు, ఈ చేతిలో ఒక 5-6 వెన్నకొండలు, నెత్తి మీద కొన్ని 5-6 ఇవన్నీ ఎగరేస్తూ ఆడేటట్ట, డాన్స్ కట్టేట. మనం మామూలుగా చూడండి సర్కస్ లో బంతులు 4-5 బంతులు ఎగరేస్తారు, అలాగే కొండలను ఎగరేసేసాడండి ఈయన. అది కూడా అలాంటి కుంభనృత్యం చేసేటప్పుడు ఆనందంగా వీరందరూ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద డప్పులు మోగించారు. అలాగే శ్రీరామచంద్రమూర్తి రావణాసురుడి యొక్క వధ చేసినప్పుడు అక్కడ కూడా డప్పులు వాయించారట. అలాగే కృష్ణ పరమాత్మ ఈ ఉత్సవాలు అవి ఊరేగుతూ ఉంటప్పుడు డప్పులు వాయిస్తారు కదా, అలా మాకు పెద్ద పెద్ద తప్పెటలు కావాలి. అది మెడలో వేసుకునేటటువంటి తప్పెటలు. మనం ఇందాక ఏం చెప్పుకున్నాం? ఓంకారం చెప్పుకున్నాం. ఓంకారం తర్వాత వచ్చేది వీళ్ళు తప్పెట అడుగుతున్నారు కదా, అంటే ఇదేది నాది కాదు, ఇదంతా కూడా పరమాత్మదే, నాదేది లేదు, నేను నా కోసం ఈ పని చేసుకోవట్లేదు, పరమాత్మ ముఖ వికాసం కోసమే ఈ పని చేస్తున్నాను. నా మమ నమః వాచ్యార్థం మాకు కావాలి. ఇందాకేమడిగారు? ఓంకారం ప్రణవాక్షరం అడిగారు. ఇప్పుడేమడుగుతున్నారు? నమః కావాలి అని అడుగుతున్నారు. అది నమః శబ్దము మధ్యలో కట్టబడి ఉంటుంది. దేనికి? ఓంకారానికి, నారాయణ స్వరూపానికి మధ్యలో ఉంటుంది నమః అన్నది. కాబట్టి ఆ నమః కావాలి మాకు. అది ప్రణవంతో చేరితేనే ఒక మంచి అర్థం వస్తుంది. కాబట్టి మా గుండెల దగ్గర ఉండాలి అంటే పరమాత్మ యొక్క రూపాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? మనం గుండెల్లో పెట్టుకుని ఆరాధించాలి స్వామిని. అలా ఒక అర్థం పైకి, లోపల ఒక అర్థం, పైకి ఒక అర్థం. పై వాళ్ళకేమో తప్పెట్లు కావాలి, వీళ్ళకేం కావాలి? నమః కావాలి. పై వాళ్ళకేమో ఆ శంఖాలు కావాలి, ఉపయోగపడతాయి. వీళ్ళకేం కావాలి? ఓంకారం కావాలి. అది తర్వాత అంటే పారతంత్ర జ్ఞానము, అంటే నేను పరమాత్మకి మాత్రమే చెందినదానను అనేటటువంటి పారతంత్ర జ్ఞానం కావాలి. అది కూడా ఎలాగా? మీరు ఏ పని చేసినా పరమాత్మ ప్రీతి కోసం పరమాత్మ కైంకర్యం చేసుకుంటున్నాను. కైంకర్యం అంటే సేవ. పరమాత్మకి భగవంతుడు సేవ చేసుకుంటున్నాను అన్న బుద్ధితో చేసుకుంటే పారతంత్ర జ్ఞానం ఉన్నట్టే మనకి. ఇంకా ఏం కావాలట? పల్లాండు సేప్పారే. పల్లాండు చెప్పేవాళ్ళు అంటే మంగళాశాసనాలు చెప్పేవాళ్ళు కూడా కావాలి. మరి ఉత్సవం ఊరేగుతోంది, స్వామివారు వెళ్తూ ఉన్నారు. స్వామివారు వెళ్తున్నప్పుడు తప్పెట్లు కొట్టేవాళ్ళు ఉంటారు. తప్పెట్లు కొట్టే వాళ్ళతో పాటు వెనకాల గోవిందనామాలు చెప్పేవాళ్ళు, లేకపోతే తిరుప్పావే చదివేవాళ్ళు, లేకపోతే వేదం చెప్పేవాళ్ళు, ఏదో ఒక ఉంటారు కదా, వెనకాల మంగళాశాసనాలు చెప్పేవాళ్ళు ఉంటారు కదా.
అలా పరమ భాగవతోత్తములు మాకు కావాలి వీళ్ళకి. ఎందుకంటే సత్సాంగత్యం చేయాలి. ఎప్పుడూ కూడా మనకి ఎంత వచ్చినా, ఎంత ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళిపోయినా సత్సాంగత్యాన్ని మాత్రం మానకూడదు. సత్సంగం జరుగుతూనే ఉండాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే జీవన్ముక్తి అంటారు కదా. నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగంతోనే స్టార్ట్ అవుతుంది మన జీవితం. సత్సంగం చేస్తే మిగతావన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మోహం పోతుంది, మనకి వస్తువుల మీద ప్రీతి పోతుంది, భగవంతుడు అనే వాడి మీదే మన మనసు లగ్నం అయిపోతుంది, భక్తి నిశ్చలం అయిపోతుంది. ఎప్పుడైతే మన నిశ్చల భక్తి ఏర్పడుతుందో జీవన్ముక్తి వచ్చేస్తుంది. దీనికి అంతటికీ మూల కారణం అంటే సత్సంగం. అంటే మాకు సర్వకాల సర్వావస్థల యందు సత్సంగం చేసే వాళ్ళు కావాలి, పరమ భాగవతోత్తములు కావాలి, మేము వాళ్ళ మాటలు వింటూ ఉండాలి. దానివల్ల మాకు భక్తి కుదురుకుంటుంది, మా మనసు అటు ఇటు వెళ్లకుండా నీ పాదాల దగ్గర ఉంటుంది. కాబట్టి మాకు సత్సంగం చేసే పరమ భాగవతోత్తములు మాకు కావాలి. బయటికి ఏంటి వాళ్ళు చెప్పేది మంగళాశాసనాలు కావాలి, మంగళహారతి పాటలు పాడేవాళ్ళు, నీ గుణగానాలు చేసేవాళ్ళు కావాలి అని బయటికి ఒకటి. తర్వాత పల్లాండు సైపారే అన్నారు కదా, ఇక్కడ దాకా మనకి ఏం తెలిసింది? శేషత్వ జ్ఞానం ఓంకారం రూపంలో, పారతంత్ర జ్ఞానం నమః రూపంలో, ఇప్పుడు భాగవత సహవాసము, ఈ మూడు కావాలని చెప్పి అడిగారు. ఇంకా ఏమి అడిగారు? కోల విளக்கே. ఏం కావాలట? మంగళదీపం కావాలట. కోల విளக்கே, మంగళదీపం. చూడండి, పరమాత్మ ఊరేగుతున్నప్పుడు పట్టపగలైనా సరే కాగడాలు వెలుగుతాయి. పట్టపగలే కదండి, కాగడాలు ఎందుకండి అని చిన్నప్పుడు అనుకునే వాళ్ళం మేము. ఎందుకు ఇంత లైట్లు ఉంటే కాగడాలు వేసుకుని వెళ్తున్నారు ఏంటి అనుకునే వాళ్ళం మేము. కానీ కాగడం అంటే ఏంటి? అది దీపం. దీపం ఉండాలి కదా. దీపం లేకుండా పరమాత్మకి మన జ్ఞాన స్వరూపమైనటువంటి దీపారాధన చేయాలిగా. బయట మామూలు దీపారాధన ఎట్లా పెడతాం? కాగడాలు వెలిగిస్తారు. అలాంటి కాగడాల వెలుగులో పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం క్లియర్గా చూడగలం. ఎంత రాత్రి అయినా కూడా కాగడాలు వెలుగు ఉందంటే దీపపు కాంతిలో స్వామివారి స్వరూపాన్ని చూడగలం. ఇదివరకు కూడా మనం ఒక దీపపు కాంతి చూసాం. అదేంటిది? మంగళ దీపరేఖ అని సాక్షాత్తు లక్ష్మీదేవిని అనుకుందాం మనం. లక్ష్మీదేవి పక్కన ఉండబట్టి లక్ష్మీదేవి ఏం చేస్తుంది? ఆవిడే దీపలక్ష్మి నమోస్తుతే. దీపం ఏం చేస్తుంది? తను వెలుగుతుంది. తన యొక్క కాంతిలో అందరినీ మనం క్లియర్గా చూడగలం. తన యొక్క కాంతిలో అందరినీ మనం క్లియర్గా చూడగలం కదా. అలా ఆ దీపం ఉండాలి మాకు. అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని అడుగుతున్నారు వీళ్ళు. బయట వాళ్ళకేంటి దీపం కావాలి, వీళ్ళకేంటి లక్ష్మీదేవి కావాలి. ఇంకా లక్ష్మీదేవి నీ దగ్గర ఉంటే స్వామి ఎందుకు రాడు? చక్కగా వస్తాడు. అందుకని వీళ్ళు ఏమి ఎంత తెలివిగా అడుగుతున్నారంటే, నువ్వు కావాలి నువ్వు కావాలని ఇప్పటిదాకా అడిగారు. నువ్వు కావాలి నానా రకాలైనటువంటి ప్రశ్నలు వేస్తున్నారు ఈయన. ఇలా కాదని చెప్పి ఆయనకు సంబంధించిన వస్తువులు, ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చి ఒక వస్తువుని లాగేస్తాను అనుకోండి, ఆ వస్తువు కోసం మీరు మా ఇంటికి వస్తారా కదా? వెంటనే వచ్చేస్తారు, ఒక నిమిషం లేకుండా. అది ప్రయోగించారనమాట ఇక్కడ వీళ్ళు. ప్రతిదీ కృష్ణ పరమాత్మకి సంబంధించిన వస్తువు ఒక్కోటి అడిగేశారు అనుకోండి, ఏం చేస్తాడు? అన్ని వస్తువులు ఆయన బట్టలన్నీ ఆయన పట్టిపోతే, వాళ్ళు పట్టిపోతే నేను ఇక్కడ ఏం వేసుకుంటాను? నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే సరిపోతుంది. అవునా కదా? అందుకని వీళ్ళు నీ లక్ష్మీదేవి నాకు ఇచ్చాయి, అందుకని మాకు అది కావాలి, మంగళదీపమే కావాలి అని వీళ్ళు అడుగుతున్నారనమాట. ఇంకా ఏం అడుగుతారు? కొడియే వితానమే, జెండా కావాలట, మేల్కట్టు చాందిని గొడుగు కూడా కావాలట. మరి పరమాత్మ ఊరేగుతున్నప్పుడు గొడుగు పెడతారు చూడండి, జెండా ఉంటుంది, గొడుగు ఉంటుంది. ఇక్కడ ఊరేగింపు జరుగుతున్నటువంటి విషయం ఆ 2-3 వీధుల వాళ్ళకి తెలుస్తుందేమో దగ్గరగా, కానీ దూరంగా ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది? దూరంగా ఏ మేడ ఎక్కితే మనకి ఈ గొడుగు కనబడుతుంది. పల్లకి కంటే పైన ఎత్తుగా ఉంటుంది కదా గొడుగు. ఆ గొడుగు పరమాత్మ ఊరేగుతున్నాడేమో, మనం రెడీ చేసుకోవాలి. హారతి పళ్ళం రెడీ చేయండి, పరమాత్మ వస్తాడు, హారతి ఇవ్వాలి, బియ్యం, మళ్ళీ దాంట్లో అరటిపళ్ళు, హారతి కర్పూరం, 2 పైసలు అన్ని పెడతాం కదా, రెడీ చేసుకుంటాం కదా. అలా రెడీ చేసేసుకుంటారనమాట. అంటే పరమాత్మ సూచికంగా గొడుగు చాందిని. అసలు పరమాత్మకి గొడుగు ఎవరు? ఆదిశేషు. వీళ్ళకి చూసారా, పైకి మాత్రం గొడుగు అడుగుతున్నారు, వెనకాల నుంచి ఏమడుగుతున్నారు? ఆదిశేషు కావాలట. ఆదిశేషు ఇచ్చేస్తే చక్క పట్టుపోదామని. ధ్వజం కావాలట, జెండా. జెండాలా ఎగిరేది ఎవరు? గరుడు. గరుడాల వారిని అడుగుతున్నారు. పైకేమో జెండానే, గరుడు మరి ఎక్కడికి కావాలంటే అక్కడ వాహనం కదూ. అందుకని అస్తమానం వెళ్ళొస్తూ ఉంటాడేమో, ఆ శ్రమ అక్కర లేకుండా గరుడునే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఆయన ఇంట్లోనే ఉంటాడు. లేకపోతే అస్తమానం గరుడుని కేకేయడం, ఆయనేమో ఎక్కడికో వెళ్ళడం, గరుడు మీద ఎక్కడో దిగడం, ల్యాండ్ అవడం, మళ్ళీ ఆయనేమో పిలుచుకురావడం, ఇవన్నీ బాధలు ఎవడపడతాడు? గరుడునే తీసుకొచ్చి ఇంట్లో కట్టేసుకుంటే పక్షిరాజుని హాయిగా స్వామి కూడా మన ఇంట్లోనే ఉంటాడు అని గరుడాల వారిని అడుగుతున్నారు. ఇంకేది పడుకోవడానికి ఎలాగో మంచం కావాలి కదా, ఆదిశేషుని పిలిచేస్తే సరే, కూర్చోడానికి పడుకోవడానికి పాదుకలకి అన్ని ఆయనే, ఆదిశేషే. అందుకని మాకు గరుడు కావాలి, పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా. మరి ఈ జెండా మరి చాందిని 2 అడుగుతున్నారు కదా గొడుగును. పరమాత్మ ఊరేగుతూ ఉన్నాడు అనుకోండి, ఏదైనా వర్షం రావచ్చు, మంచు బిందువులు పడచ్చు,
పరమాత్మకి మరి తగులుతాయి కదా అవన్నీ, తగలకుండా రక్ష ఒకటి ఉండాలి కదా, ఆ రక్షగా గొడుగు. అలాగే జెండా, అందరికీ కూడా ఈయన పరమాత్మ ఓంకార రూపంగా ఉన్నటువంటి ఆయన వస్తున్నారు, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్తున్నట్టుగా ఒక సంకేతంగా గొడుగు. పైకి ఊరికినాయి, వీళ్ళకి ఏం కావాలంటే గరుడాల వారు కావాలి, అలాగే ఆదిశేషుడు ఇద్దరు కూడా కావాలి. అలాగే వీళ్ళు ఏమేమి అడిగారు? శంఖాలు అడిగారు, తప్పెటలు అడిగారు, మంగళ గాయకులను అడిగారు, మంగళ దీపమైనటువంటి లక్ష్మీదేవిని అడిగేశారు, అలాగే జెండా అడిగారు, గొడుగు, ఇవన్నీ కూడా 6 వస్తువులను అడిగేశారు. ఈ 6 మాకు కావాలి, మార్గశీర్ష స్నాన వ్రతం చేయడానికి ఇది చాలా ముఖ్యం అని చెప్పారు మా పంతులు గారు. అందుకని నువ్వు ఎలాంటి పరిస్థితులు అయినా సరే, ఈ 6 పెద్ద తేలికే కదా, అంత ఎంత నువ్వు సింపుల్ ఇలా అంటే ఇచ్చేయగలవు, కాబట్టి ఇవన్నీ మాకు ఇచ్చేసేయి అంటే, ఎవర్రా మీరు అడుగుతున్నవి పైకి కనిపించేంత సామాన్య వస్తువులుగా కనిపించట్లేదర్రా, ఇవి మీరు గొడుగు అంటున్నారు, జెండా అంటున్నారు, కానీ మీరు వెనకాల ఇంకొక అర్థం కూడా వినపడుతోంది నాకు. పైకి కనిపించేంత సామాన్యమైనటువంటి వస్తువులుగా కనిపించట్లేదు, ఇవేవో నాకు ఇవ్వడానికి కొంచెం సంకోచంగా ఉంది, ఇవి మీకు ఇవ్వలేనేమో బహుశా అని అనుమానంగా చెప్తాడు. ఇవి ఇవ్వలేనటువంటి వస్తువులేమో, కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి, ఇవి కాదు అని అంటుంటే, అసలైనది ఏం అడుగుతున్నారు వీళ్ళు? అనన్యార్హ శేషత్వం అడుగుతున్నారు, పారతంత్ర జ్ఞానం అడుగుతున్నారు, భాగవత సహవాసం అడుగుతున్నారు, భాగవత శేషత్వ జ్ఞానము, భగవత్ కైంకర్యము, ఆ కైంకర్యం చేసేటప్పుడు నేను చేస్తున్నాను అన్న బుద్ధి లేకుండా ఉండడం. పైకి కనిపించే 6 వీళ్ళు అడిగినటువంటి 6. సరే ఇవి చాలా దుర్లభం, మీకు ఇవ్వడం తగదమ్మా, ఇవ్వలేను నేను, చాలా కష్టమైన వస్తువులు అడిగారు, పైకి మాత్రం జెండా కావాలి, మంగళగాయకులు కావాలి, గొడుగు కావాలని అడుగుతున్నారు, కానీ ఈ దుర్లభమైనటువంటి వస్తువులు నేను ఇవ్వలేను మీకు అంటే, ఆలినిలయాయ్ అంటారు ఒక్కసారి. ఆలినిలయాయ్ అంటే ఏంటి? వటపత్ర సాయి. మరి శ్రీవిల్లిపుత్తూరులో వేంచేసి ఉన్న స్వామి ఎవరు? వటపత్ర సాయే కదా. ఎలాగా? ప్రళయకాలం నందు వటపత్ర సాయిగా ఉండడం నీకు అది సాధ్యం అవుతుందా? మామూలుగా ప్రళయకాలం అంటే ఎలా ఉంటుంది వాతావరణం? ఈదురుగాలులు, అసలు అతలాకుతలం అయిపోతూ ఉంటుంది. మనం ఒక మాదిరిగా తుఫాన్ వస్తేనే భయపడిపోయి తలుపులేసి కూర్చుంటాం లోపల. అలాంటిది ప్రళయకాలంలో వాతావరణం ఎలా ఉంటుందో చూడండి. అలాంటి 1,00,000 ఈదురుగాలులు ఒకేసారి వచ్చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ప్రళయం అంటే. అంత కటిక చీకటి చుట్టూతా ఉవ్వెత్తి పడుతున్నటువంటి అలలు, అలాంటి దాంట్లో నువ్వు చక్కగా ఉండడం నీకు అలవాట అంటే ఎలా ఉందట? లేత మర్యాకు మీద చిన్ని బాలుల్లాగా కాలి బొటనవేలు నోట్లో వేసుకుని ఉన్నట్టు. అసలు మామూలుగా ఆకు నీళ్ళల్లో వేస్తేనే కొట్టుకుపోతుంది, అలాంటి దాంట్లో చక్కగా ఈయన ప్రళయకాలంలో ఉవ్వెత్తు నేగిసిపడే అలలలో ఈయన మర్యాక మీద నోట్లో బొటనవేలు వేసుకుని పడుకున్నటువంటి నువ్వు అది సాధ్యం అవుతుందా నీకు? అసలు మాకు వినడానికే అది అసాధ్యం, వినడానికే అసాధ్యం కదా. ఆకెక్కడ ఉంటుంది? ఎప్పుడో పోతుంది, అది ఎగిరే పోతుంది. అలాంటి అసాధ్యమైనటువంటి ఆ అవతారాన్ని నువ్వు దాల్చో, అది నీకు సాధ్యమా? మేమేమడిగాం? మాకు కావాల్సిన 6 వస్తువులే కదా అడిగాం, ఇవి సాధ్యం కాదా? నీకు అసలు అసాధ్యమైన కార్యం కూడా ఉందా? నిన్ను ఇందాకే అన్నాం కదా, మాలే మనివన్నా అని. భక్త సులభుడువు, ఆశ్రిత వాత్సల్యానికి పరాకాష్ట నువ్వు. మేము నీ భక్తుల కోసం నువ్వు ఏదైనా చేయగలవు. అఘటన ఘటన పటీయసి కదా నీ కరుణ. నీ కరుణకి, నీ వాత్సల్యానికి హద్దులున్నాయా? నువ్వు ఇవ్వగలవు, కానీ ఇక్కడ ఏం చెప్తున్నావు? నేను ఇవ్వలేను అని చెప్తున్నావు. మాకు ఈ వస్తువులు సమకూర్చడం అసాధ్యము అంటే మేము ఒప్పుకోం. నీ కృప ఉండాలి, నీ కృప ఉంటే ఏదైనా సాధ్యమే. నువ్వు ఒక్కసారి కృప చూపావా ఏవైనా నువ్వు సాధ్యమే. ప్రళయకాలమందు మర్యాకు మీద పడుకున్నవాడు నువ్వేనని మాకు తెలుసు. అది నీకు సాధ్యమైనప్పుడు ఇవెందుకు సాధ్యం కాదు? నువ్వు భక్తులకి సౌలభ్య గుణాన్ని ఇచ్చావు, నువ్వు భక్తులకి చాలా సులభంగా అన్ని పనులు చేసి పెడతావు. మరి మేము అడిగినటువంటి ఈ పని ఎందుకు చేసి పెట్టావు నువ్వు? అందుకని నువ్వు ఆలి నిలయాయి అన్న విషయం మాకు తెలుసు, ఆ విషయం నువ్వు మర్చిపోయావేమో, మాకు గుర్తుంది అని పొగుడుతున్నారనమాట. అంటే ఆయన పరమాత్మ భగవద్గీతలో చెప్పారు కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం. సర్వధర్మాన్ అనడంలో ఈయన చర్మశ్లోకాలు మాం అంటే సౌలభ్యం అని, అహం అంటే సర్వశక్తిమంతుడు అని అక్కడ చెప్పేశాడు. మాకు భగవద్గీతలో ఆల్రెడీ నువ్వు మాట ఇచ్చేసావు, అక్కడ చెప్పేశావు కదా, నేను సర్వశక్తిమంతుణ్ణి, సర్వసులభుణ్ణి, మీకోసం ఏదైనా చేస్తాను, చాలా ఆశ్రిత పక్షపాతం ఉంది నాకు, ఎన్నో రకాలుగా చెప్పావుగా. కాబట్టి ఇప్పుడు మేము అడిగిన వస్తువులు 6 ఇచ్చి తీరవలసిందే. ఇవ్వను, దుర్లభం, అసాధ్యం అన్న మాటలు మేము వినదలుచుకోలేదు ఇంకా.
కాబట్టి ఆ వస్తువులేవో నువ్వు మాపై కరుణ చూపి, మాపై దయ చూపి, మా వ్రతానికి కావలసినటువంటి పరికరాలు నువ్వు ఖచ్చితంగా సమకూర్చి తీరవలసిందే అంటూ గోపికలు ఈ పాసుల్లో ప్రార్థించారనమాట. నీకు సాధ్యం కానిది ఏది లేదయ్యా, అసాధ్యమైన దాన్ని చిటికలా నువ్వు సాధ్యం చేసేస్తావు, సుసాధ్యం చేస్తావు. కాబట్టి మేము అడిగిన 6 వస్తువులు నీకు చిటికలో పని, కాబట్టి నువ్వు ఆలు నిలయాయి, కాబట్టి ఆ వస్తువులన్నీ మాకు తీసుకొచ్చి ఇచ్చేసే 6 వస్తువులు అని చెప్పి ఈ పాసుల్లో చెప్తారు. రేపు మరి ఒక పాసుల్లో ఇంకా ఈ 6 వస్తువులే కావాలా, ఇంకా ఏమైనా కావాలా అన్నది విషయాన్ని మనం రేపటి పాసుల్లో తెలుపుకుందాం. ఇంతటితోటి ఈ పాసురాన్ని ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్.